వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా పేదవాళ్ళు, ఇలా టీలు పెట్టుకొని చేసేవాళ్ళు. వాళ్ళని రమ్మని, లోకల్ వాళ్ళని రమ్మని. హాయ్ అక్క, రండి. ఫోటో కావాలా? కనిపించద్దా? అచ్చా అచ్చా, ఓకే. బాగున్నారు కదా? కనిపించకుండా ఆశీర్వాదం ఇవ్వండి. థ్యాంక్ యూ అక్క. అయితే వాళ్ళకి ఎవరైతే యూస్టీస్ ఉన్నారో వాళ్ళకి సబ్స్టిట్యూట్ గా ఇవ్వండి అని చెప్పిన ఒక ప్రకటన చేయండి. అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చిరు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? టెంపరీ పర్పస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ టెంపరీ, కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి బయట ఎవరి వాళ్ళకి టెంపరీ పర్పస్. కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు వాళ్ళు మోడర్న్ గా చేస్తామన్నారా? మోడర్న్ చేస్తామంటున్నారు. మోడర్న్ గా చేస్తామని గులగొట్టి కానీ అశోకర్ ఉన్నారు కదా, ఆయన గురించి చెప్పాలి. మల్టీప్లెక్స్ కడతామని ఇది గులగొట్టారు, జనానికి చెప్పారు. అది మల్టీప్లెక్స్ కడతామని గులగొట్టి గులగొట్టారు. మొన్న నువ్వు వెనక్కి పోరా, నువ్వు వెనక్కి మేనేజ్ అటు పోయి వచ్చే వాళ్ళని పిలుచుకో, నా దగ్గర ఉండి లోలు పెట్ట. అయితే మేడం మల్టీప్లెక్స్ కడతామని చెప్పారు జనానికి. అప్పుడు చేస్తాము మున్సిపల్ తరఫున ఇక్కడ కాంప్లెక్స్ కడతామని చెప్పారు. ఈ రోజు వరకు అడుగు వేయలేదు. ఇప్పుడు మేడం ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్న వాళ్ళను ఎవరినైతే తీసేసిండ్రో కొత్తగా కట్టే డిజైన్ లో మళ్ళీ సేమ్ ప్లేస్ ఇవ్వాలంట. అదే అది కరెక్ట్ డిమాండేనా అని అడుగుతున్నాను. చిన్న ప్లేస్ ఇవ్వాలి ఒకటి, వేరే వాళ్ళని పిలుచుకోండి కదరా. అంటే అక్క చెప్పింది కరెక్ట్ సొల్యూషనేనా? దగ్గర ఆయన 1000 మందికి పైగా రోడ్డు మీద పడేశాడు. వీళ్ళందరికీ కూడా పర్మనెంట్ షాప్స్ కట్టించారు. అయితే అక్కడెక్కడ 3 జాగాలు కడుతున్నారు కదా, అదే మాదిరిగా మిగతా బాధితులందరికీ కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టించారు. తప్పకుండా అర్థమైంది. తెలంగాణ తల్లి విగ్రహం ఫౌండర్స్ ఒక్క నిమిషం అన్న. తెలంగాణ విగ్రహానికి మీరు వచ్చారు కదా, కాఫీ తాగుతారా టీయా? టీ చెప్పనా? టీ ఇస్తావన్నా ఒకటి? రెడీ చెప్పండి. అవును, థ్యాంక్ యూ. ఉండండి అన్న, ఇక్కడ ఉండండి, చెప్దురు ఇష్యూ. అందుకే ఇప్పుడు అంటే మేడం ప్రపోజల్ బాగుందా, అది అడగొచ్చా? యాజ్ ఈజ్ వేర్ ఈజ్ మనకు కట్టియాలని అడగొచ్చు కదా. రోడ్ పాలు చేసింది ఏ ఒక్కరికి 1NP నష్టపరిహారం కానీ, రిహాబిలిటేషన్ కానీ, రీసెటిల్మెంట్ కానీ ఏమి చేయలేదు. దౌర్జన్యంగా రోడ్డు మీద పడేస్తారండి. తప్పకుండా ఈ టేలర్లు కూడా వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారు తప్ప అది ప్రభుత్వం చేయించింది ఏమి కాదు. అంతేనా? మనం వేసుకున్నాం. ఇది ఉండండి, ఇట్స్ ఓకే. వాళ్ళ అక్కడ కూలగొట్టిన తర్వాత టెంపరీ మీరు ఇక్కడ ఉండండి, కట్టిన తర్వాత నాకు మీకే ఇస్తా అని అన్నాడు. కానీ ఆ మాట మీద కట్టుబడి ఉండాలి, ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. అంటే అది ఓకే. కట్టడం స్టార్ట్ అయిందా అసలు? అంటే అటు ఫండ్స్ అలొకేషన్ అయినాయా? అటువాలే చిన్న డిస్ప్యూట్ క్రియేట్ అయింది. కంపెనీ ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్కి సంబంధం లేదు. కంపెనీ జాగా కనుక కంపెనీ ఎవరి వాళ్ళకి ఇవ్వాలని కంపెనీ మీద సెక్యూరిటీ మీద ప్రెజర్ చేయాలి. కంపెనీ ఎవరి జాగా వాళ్ళకి ఇవ్వాలని ప్రెజర్, ఎవరి స్టాఫ్ ఉందో ఆ ప్లేస్ వాళ్ళకి. ఇదేంటన్నా నేను చెప్తాను. మెడికల్ ఇది JBCC మన